మొత్తంగా ఎన్ని బ్లాకులు ఉంటాయండి ఇక్కడ? 54 బ్లాక్ అండి. 54 బ్లాక్ 1779 కుటుంబాలు నివసిస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్తున్నది ఎక్కడికి? ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ అండి, రాజు గ్రూప్ సెప్టిక్ ట్యాంక్. మొత్తం ఈ బ్లాక్లన్నిటికీ కలిపి సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఉందా? ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ 36 బ్లాక్ దగ్గర ఒకటి ఉంది, టోటల్ కాలనీలో. మరి ఇక్కడ ఈ సెప్టిక్ ట్యాంక్ కి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటండి? ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం, డ్రైనేజ్ ఫిల్టర్లు పనిచేయట్లేదు అనమాట. ఈ ఫిల్టర్ లీకేజ్ అయ్యి నెల్లిన్ నగర్కి వెళ్తుంది. నెల్లిన్ నగర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ వాటర్ మా దగ్గరికి వచ్చి రోడ్లు పాడైపోతున్నాయి, వాళ్ళు పెద్ద సమస్య చెప్తున్నారు. వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. ఇప్పుడు ఇది ఆర్జీకే నుంచి బయటకు వెళ్ళే ఒక రోడ్. ఈ రోడ్ ని ఆనుకుని రాజీవ్ గృహకల్ప సెప్టిక్ ట్యాంక్ మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నది సెప్టిక్ ట్యాంక్. ఇప్పుడు మొత్తంగా పైనుంచి వస్తున్నటువంటి ఈ సెప్టిక్ ట్యాంక్ అంతా కూడా డ్రైనేజ్ అంతా కూడా ఈ సెప్టిక్ ట్యాంక్ లోకి వస్తుందండి. ఇక్కడ ఫిల్టర్లు పెట్టారు హౌసింగ్ బోర్డు వల్ల, ఫిల్టర్ కూడా పని చేయట్లేవు. కింద బస్సులు మొత్తం రోగాలు దోమలు వస్తున్నాయి, మా మీదకి దాడిలోకి వస్తారు, మొత్తం బంద్ చేస్తారు కూడా వాళ్ళు వచ్చి. హౌసింగ్ బోర్డు అలాగే ఎన్నోసార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు తప్ప ఇంతవరకు చేసిన పనులు ఏం లేవు. చాలా వరకు అట్నే జరుగుతున్నాయి. 2 సెప్టిక్ ట్యాంక్ అక్కడ కూడా అంతే, ఒక్క ఫిల్టర్ పని చేయట్లేదండి ఇక్కడ. దీని గురించి కంప్లైంట్ ఏమైనా ఇచ్చారండి? ఏమని చెప్తారు? ఎవరైనా అధికారులు వచ్చి చూసారు? లోకల్ అధికారులకి తెలియపరిచామండి. లోకల్ అధికారుల్లో ఏమి స్పందన కనపడతలేదు. ఇవి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మేము గొడవలు పడటమే తప్పండి. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళ ఆఫీసులో కూర్చునే ఉంటారు తప్ప ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అంటారు. కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చాం, MLO ఆఫీస్కి ఇచ్చాం, మళ్ళా మున్సిపల్ ఆఫీస్కి చెప్పినాం. చెత్త కూడా చూడండి ఎట్లా ఉందో, రోజు శుభ్రం చేస్తున్నాం అంటారు. ఒక్కరోజు కూడా వచ్చింది లేదు, శుభ్రం చేసింది లేదు. దాదాపు 2009లో ఇక్కడికి వచ్చారు, అప్పటి నుంచి ఇలాగే ఉందంటారా డ్రైనేజ్? అంటే స్టార్టింగ్ ఒక 6 నెలల 6 మంత్స్ తర్వాత ఇది ప్యాక్ అయిపోయింది. దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఈ నుండి ఫిల్టర్స్ కానీ ప్రత్యామ్నాయ మార్గం ఏం లేదు. మేము GHMC కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, అప్పుడు ఉన్నటువంటి అశోక్ సామ్రాట్ గారు. వాళ్ళు కూడా వచ్చి పర్యవేక్షించారు. ఇంతవరకు ఎలాంటి సమస్య లేదు. మొన్న కూడా మేడం వచ్చింది, ఉన్నటువంటి మమతా మేడం గారు, DC గారు కూడా, వారు కూడా వచ్చారు. వారికి కూడా నేరుగా మేము చూపించడం జరిగింది, మరి వారు కూడా ఇంతవరకు స్పందించలేదు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సమస్య కేవలం లెనిన్ నగర్ వాళ్ళకి వెళ్తున్న సమస్య కాదు, ఇక్కడున్న ప్రజలకు కూడా సమస్య కదా. దోమలు లెనిన్ నగర్ ముఖ్యం కాదండి, మాకు ముఖ్యంగా ఏంటంటే రాజగురుకల్పకు సంబంధించినటువంటి చిన్న పిల్లలకు ఏంటిది అంటువ్యాధులు, డెంగ్యూ కానీ మలేరియా, వాళ్ళు మన మీద గొడవ చేస్తున్నారనే కాదు, మనకు కూడా ఇక్కడ సమస్య ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. మా వల్ల కూడా పాపం వారు కూడా ఇబ్బంది పడుతున్నారు, లెనిన్ నగర్ ప్రజలు కూడా. మేము ఏమంటున్నాం అంటే అధికారులకు ఇప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఈ విషయంపై స్పందించి తక్షణమే దీన్ని పరిష్కరించవలసిందే వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఒక సెప్టిక్ ట్యాంక్ ని నిర్మాణం చేపట్టడం అనేది మంచి మార్గమే అయినప్పటికీ ఆ సెప్టిక్ ట్యాంక్ పని చేయకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, పని చేసేటువంటి అధికార యంత్రాంగం ఎవరిది అనే క్లారిటీ లేకపోవడం ప్రతి రాజీవ్ గృహకల్పలోనూ మనం చూస్తున్నటువంటి ఇబ్బంది. తక్షణమే అధికార యంత్రాంగం స్పందించాలని, దీనికి తగిన మరామతులు చేయించాలని ఇక్కడ ప్రజలు చేస్తున్న డిమాండ్ కి చేతన కూడా మద్దతును ప్రకటిస్తోంది. రాజీవ్ గృహకల్ప ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు బయటికి కనిపించేవి కొన్ని అయితే, లోపల ఉంటే కానీ అనుభవిస్తే కానీ తెలియని సమస్యలు మరికొన్ని. చాలా అందంగా మనకి మంచినీటి సరఫరా ఉన్నట్టుగా అనిపించినప్పటికీ దానివల్ల మరికొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి అంటున్నారు ప్రజలు. ఇప్పుడు మనకి ఏ బిల్డింగ్ చూసినా సరే ఇలా చెమ్మ పట్టినట్టుగా నీరు కారిపోతున్నట్టుగా అనిపిస్తుందండి. ఏంటి దీని సమస్య? ఒక గంట సేపు వాటర్ వస్తే మొత్తం ఒక 10 నిమిషాలు మొత్తం లీక్ అయిపోతాయి మేడం. సగం లీక్ అయిపోతే చాలా ఇబ్బంది ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో పైప్ లైన్ సరిగ్గా లేదంటారు దీనికి. పైప్ లైన్ కూడా చిన్న పైప్ ఇచ్చింది, ఇంకోటి వాటర్ కూడా మొత్తం లీకేజ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ ట్యాంకులు కూడా బాగా చేయలేదండి. ఒక 1 అవర్ వాటర్ నిలిచి ఉంటుంది అందులో. ఎమ్మటే స్పాట్లో వాటర్ వచ్చిన కొద్దీ ఎమ్మటే కింద పట్టుకుంటే మాకు నీళ్ళు తప్ప, లేకపోతే ఒక గంట తర్వాత పట్టుకుందామంటే నీళ్ళు సూపర్ ఉంటుంది, మొత్తం గోడలు నిమ్మొచ్చేస్తాయి, వాటర్ మొత్తం లీకేజ్ అయిపోతుంది. ఇప్పుడు పైన ట్యాంకులు ఉన్నాయా అండి? అసలు నీళ్లు వస్తున్నాయా? ఏమిటి పరిస్థితి? పైన ట్యాంక్ పరిస్థితి ఏంటంటే మేడం, బయట మాత్రమే వాళ్ళు ప్లాస్టింగ్ చేసారు కానీ లోపల వాటర్ ప్రూఫ్ మాత్రం ఎలాంటి వర్క్ చేయలేదు. అది ఏ రకంగా పిల్లర్స్ ఉన్నాయి అదే రకంగా నీరు దాంట్లోకి స్టోర్ వాటర్ వదలడం వలన ఆ పిల్లర్స్ ద్వారా రూమ్లకు నీరు వాటర్ చిమ్ము దిగుతుంది మేడం. దానివల్ల బిల్డింగ్ లైఫ్ కూడా డ్యామేజ్ అయ్యి మేము ఎంతకాలం ఇక్కడ ఉంటామో, ఎప్పుడు కూలిసి వస్తాం అనేది సంయుక్తంలో ఉన్నాం మేడం. వర్షాకాలం అయినా మామూలు ఏ కాలం అయినా సరే ఇలా చెమ్మ అనేది సమస్య. మా ఇంట్లో అయితే ఫుల్ మొత్తం చెమ్మే, మొత్తం వాటర్ వచ్చేసింది, మొత్తం గోడలన్నీ పదనే మొత్తం ఇక్కడ. ట్యాంక్ ఫుల్ అయ్యే సందర్భాలు ఉంటాయా అండి? ట్యాంక్ ఫుల్ అయిపోయిందండి కదా, వాటర్ అలా దిగుతూనే ఉంటుందండి, ప్రతి రూమ్ కి అలా దిగుతూనే ఉంటుంది. అమ్మా ఇప్పుడు మీకు ఇళ్లలో ఎలాంటి సమస్య ఉందమ్మా? ఆ సైడ్ నుంచి వాటర్ లీకేజ్ వల్ల రూముల్లోకి వచ్చేస్తుంది వాటర్. సామానాలు బట్టలు అన్ని ఖరాబ్ అయిపోతున్నాయండి. మొత్తం అంతా సెమ్మంతా దిగిపోయి
ఖరాబ్ అయిపోతున్నాయండి బట్టలు అయ్యి. అమ్మ, ఒక పక్కన మీకు మంచినీటి సమస్య అంటున్నారు, ఎలా ఉంది మీకు మంచినీటి సమస్య? అది కంటిన్యూగా రావట్లేదండి వాటరు. ఈ నెల రోజుల్లో ఎన్నిసార్లు వస్తుందమ్మా మీకు నీరు? 4 రోజులకు ఒకసారి వదులుతారండి, ఒకసారి అయితే 10 రోజులు కూడా వదులుతలేదు ఒకసారి. అందులో కూడా అన్ని బ్లాకులకి సమానంగా నీళ్లు రావటం అది నిజమేనా అమ్మా? రావట్లేదండి అసలు. 10 రోజుల కోసం మేము కింద నుంచి మోసుకోవాల్సి వస్తుంది. మాకు ఆపరేషన్లు అయ్యి ఉన్నాం మేము. మరి మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఆ ఫ్రీ కరెంటు అది కూడా కట్ చేస్తారు. ఆ బోరింగ్ నీళ్ళు కూడా నింపుకోవద్దంటారు. అమ్మా ఇక్కడ మీకు ఒక్కటే ఉందండి, ఆ ట్యాంక్ కట్టారు ఒక్కటే. అది కూడా వాళ్ళు అది కూడా కట్ చేస్తున్నాము మేము, దమ్మి పెడతాము అది పెడతాము అని అంటారు. ఉన్నోళ్ళు లేనోళ్ళు చూడాలి కదా, ఇక్కడ లేని వాళ్ళకే కదా, స్లమ్ ఏరియాకే కదా ఇచ్చింది. మొత్తం 54 బ్లాకులు ఒక బోరింగ్ అంటే కష్టమే కదండి. పూర్తిగా మంజీరా వాటర్ మీదే డిపెండ్ అయి ఉంది 54 బ్లాకులు. ఈ 54 బ్లాకులు కూడా ఒకేసారి బోరింగ్ కాడికి వచ్చేటప్పటికి మోటార్ కూడా కాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు ఏమన్నా అంటే ఇంకా ఆడవాళ్ళు కొట్లాడుకోవడం ఎక్కువైతుంది. అమ్మ, ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళాలంటే ఎంత దూరంగా వెళ్ళాలి? ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఉంది మీకు? ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు మేడం. మేము ఒకసారి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అని అంటే మటుకు కంపల్సరీ ఆటోని క్యాచ్ చేయాల్సి వస్తుంది. మరి ఎంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది అమ్మా? 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్స్. ఈ 2 కిలోమీటర్స్ కి బస్సు ఫెసిలిటీ లేదు. ఇక్కడ నుంచి అయితే లేదు. హౌసింగ్ బోర్డు అన్న పోవాలి మేము, ఇటు బాలనగరు మనం సిటీకి వెళ్ళాలి అంటే. మరి పిల్లలు కానీ ఉద్యోగాలకి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు కానీ ఎలా ఇబ్బంది బండ్లు ఉన్న వాళ్ళు బండ్ల మీద పోతున్నారు, ఆటో లేకుంటే ఆటో. బస్సు వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయండి? ఎన్ని బస్సులు వస్తున్నాయి? కాలనీలో మేము 2000 మంది జీవనం గడుపుతున్నామండి. మా పిల్లలు కూడా వివిధ కాలేజీలకు వెళ్తూ ఉన్నారు. ఇటు మల్లారెడ్డి కానీ, ఇటు బహదూర్పల్లి కానీ, ఇటు కోటి దాకా వెళ్తూ ఉన్నారు మేడం. వివిధ ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. మా పిల్లలకు ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేక వాళ్ళ కాలేజీకి వెళ్ళడానికి టైమింగ్ కుదరక జర అంతరాయం కలుగుతుంది. చాలా ఇబ్బందులలో పడుతున్నాం మేడం. వాళ్ళని ప్రత్యేకంగా మేము హౌసింగ్ బోర్డు అన్న, బాలనగర్ అన్న, ఐడిపిఎల్ అన్న తీసుకొని వాళ్ళని డ్రాప్ చేసి రావడం జరుగుతుంది. లోపలికి వస్తున్న బస్సు ఎప్పుడు వస్తుందండి? ఎన్నిసార్లు వస్తుంది? మార్నింగ్ అవర్లో ఒకటే ట్రిప్ వస్తుంది. ఒకటే ట్రిప్ వస్తుంది. ఇప్పుడు పిల్లలకైతే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఇక్కడ ఒక కాన్ఫిడెంట్ స్కూల్ పెడితే పిల్లలకు చాలా సౌకర్యం ఉంటుంది. బయటికి పోకుండా 4-5 కిలోమీటర్లు పోయి చదువుకొని రావాలి. టైంకు బస్సులు రావు, ఏం రావు. అదే ఇక్కడ ఇంతమంది కుటుంబాలకు ఒక స్కూల్ కడితే, ప్రైవేట్ స్కూల్ కడితే మంచిగా చదువుకుంటారు మేడం. బస్సులు పెంచాలి అని అడిగితే ఏమని సమాధానం? డిఎం గారికి ఎప్పుడో ఒక అప్పీల్ చేసినామండి. వారు ఏంటంటే మాకు ఆర్ఐ మీరు పోయి బస్ భవన్లో కలవండి, వారు మీకు రూట్ మ్యాప్ ఇస్తారు. రూట్ మ్యాప్ ఇస్తే మీకు బస్సులు అవైలబుల్గా ఉంటాయి, వాళ్ళు పంపిస్తారని చెప్పడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు కూడా ఎవరు స్పందించడం లేదు మేడం. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరిని అడిగినా కూడా అది గవర్నమెంట్ అబ్బా గవర్నమెంట్ చేస్తుంది మెల్లగా, మీకేంటి, మేము మమ్మల్ని అడిగితే మేము ఇప్పుడు ఏం చేయగలము అనే ఆలోచనలో ఉన్నారు. కానీ మమ్మల్ని ఒక చిన్న చూపు, చులకన చూపే చూస్తారు. కానీ మాకు గవర్నమెంట్కి సంబంధించిన అధికార పనులు కానీ, సౌకర్యాలు కానీ అన్నీ కొరవడుతున్నాయి మేడం. ఏం చేయలేదు వాళ్ళు. బ్యాంకు వాళ్ళు అప్పుడేమో మేము డిపాజిట్ చేసేటప్పుడు మీకు అన్ని సౌకర్యాలు కల్పించి మీకు ఇల్లు అలాట్మెంట్ చేస్తున్నామని వాళ్ళు మభ్య పెట్టి మా దగ్గర 10,000 ఎక్కువ కూడా తీసుకున్నారు మేడం, గుట్ట ప్రాంతం అని. ఇంతవరకు కూడా అలాంటి సౌకర్యాలు లేదు. రాజీవ్ గురుకల్ప జగద్గిరి గుట్టలో ఉన్నటువంటి సమస్యలు మరికొన్ని తెలుసుకుందాం తిరిగి వచ్చే ఎపిసోడ్లో. చేతనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు రాసి పంపించండి.